హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్వశ్చన్ సిరీస్లో భాగంగా సైన్స్ మెథడాలజీ క్వశ్చన్స్ అన్నమాట. ఉపాధ్యాయునికి యూనిట్ పథకం యొక్క ప్రయోజనం కానిది. ఇక్కడ ఏం లేదండి, తీసేయండి, ఎక్స్ట్రా పడింది. సహ ఉపాధ్యాయులతో సామరస్యంగా వ్యవహరిస్తాడు, పాఠ్యాంశంను వరుస క్రమంలో బోధిస్తాడు, కావలసిన బోధనోపకరణాలను సమకూర్చుకుంటాడు, మూల్యాంకనం ద్వారా విద్యార్థుల అవగాహన శక్తిని అంచనా వేసుకుంటాడు. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి సహ ఉపాధ్యాయులతో సామరస్యంగా వ్యవహరిస్తాడు. ఇది అనేది మనకి యూనిట్ పథకం యొక్క ప్రయోజనం కాదు. ఈ 3 కూడా మనకి యూనిట్ పథకం యొక్క ప్రయోజనాలు అవుతాయి. పాఠ్యాంశాన్ని వరుస క్రమంలో బోధించడానికి మనకి యూనిట్ పథకం కావాలి. బోధనోపకరణాలను సెట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక వరుస క్రమంలో లెసన్స్ ఉన్నాయి కాబట్టి ఏ బోధనోపకరణాలు అవసరం అవుతాయో తనకు తెలుస్తాయి. అండ్ ఆల్సో మూల్యాంకనం ద్వారా విద్యార్థుల అవగాహన శక్తిని కూడా అంచనా వేసుకోగలుగుతాడు. కానీ సహ ఉపాధ్యాయులతో సామరస్యంగా వ్యవహరించడం అనేది యూనిట్ పథకంలో భాగం కాదు. అండ్ ఆల్సో దానికి ప్రయోజనం కూడా లేదన్నమాట. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కానిది అని అడిగారు.